ఒకదాని తర్వాత ఇంకోటి ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయాయి. తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాదు మొండి బకాయిలుగా ఉండిపోయినటువంటి 1200 కోట్ల రూపాయలని కొన్ని రోజులుగా ఉంచుతున్నారు. బకాయిలు విడుదల చేయలేదు కాబట్టి మా కాలేజీ నిలిపేసుకున్నామని చెప్పి ఆ కాలేజీ యాజమాన్యాల తరపున అసోసియేషన్ నిర్ణయం తీసుకొని కాలేజీని ఓ రోజు పాటుగా నిలిపివేశారు. ఇక ఆ సమస్య పరిష్కారం అయిందో లేదో మరో సమస్య తలెత్తింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఒక వరప్రధానిగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పుడు ఒక బిగ్ స్టాప్ పడింది, బారియర్ పడింది. ఇక ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులని విడుదల చేస్తే కానీ మేము ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి ఆ రోగులని చికిత్స అందించమని చెప్పి తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అసోసియేషన్ తేల్చేసింది.